జనసేనలో కాపులు తప్ప ఎవరూ లేరా? జనసేన కాపుల పార్టీ అనే విమర్శ ఉంది. బహుశా దాన్నే నిరూపించుకోవాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉత్సాహం చూపుతున్నట్టున్నారు. నాగబాబుకు మంత్రి పదవి దక్కితే కూటమి ప్రభుత్వంలో జనసేన బలం 4కు పెరుగుతుంది. వీళ్లలో నాదెండ్ల మనోహర్ కమ్మ, మిగిలిన ముగ్గురు పవన్, నాగబాబు, కందుల దుర్గేష్ కాపు సామాజిక వర్గం. ఇటీవల ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ జనసేనపై విమర్శలు ఎవరికైనా గుర్తుకొస్తాయి. పవన్ సామాజిక న్యాయం గురించి నీతులు మాత్రం కోటలు దాటేలా మాట్లాడతారు. ఆచరణ చూస్తే పాతాళంలో ఉంటాయి. రాజకీయాల్లో ఉన్న తర్వాత సామాజిక సమీకరణలకు పెద్దపీట వేస్తుంటారు. సొంత సామాజిక వర్గానికి, అందులోనూ కుటుంబ సభ్యులకే ప్రాధాన్యమిస్తే జనం ఏమైనా అనుకుంటారని అధినాయకులు భయపడుతుంటారు. బహుశా పవన్లో ఆ భయం ఉన్నట్టు లేదు. అందుకే ఆయన సొంత అన్నకు మంత్రి పదవి ఇప్పించుకుంటున్నారు. ప్రస్తుతం కూటమి అధికారంలో ఉండడంతో కూటమి నేతలెవరూ నోరు మెదపడం లేదు. రోజు ఇట్లే ఉంటుందని అనుకోలేం. 4 మంత్రి పదవుల్లో 3 పదవులు సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకుంటే ఇక ఆ పార్టీ అందరిది ఎలా అవుతుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నేడు జైపూర్కు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాజస్థాన్లోని జైపూర్కు వెళ్లనున్నారు. అక్కడ జరిగే బంధువుల వివాహానికి ఆయన హాజరు కానున్నారు. అనంతరం సీఎం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. బ్యాంకుల్లో మొండి బాకీలపై కేంద్ర మంత్రి ప్రకటన. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇచ్చిన రుణాల మొండి బాకీలు 3.09% ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. గత సెప్టెంబర్ 30 నుంచి బ్యాంకులు మంజూరు చేసిన దాని విలువ 3.16 లక్షల కోట్లని రాజ్యసభలో వెల్లడించారు. నేడు ప్రకాశం జిల్లా నేతలతో జగన్ భేటీ. వైసీపీ అధినేత జగన్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. నేడు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో భేటీ కానున్నారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. అమెరికాకు తగ్గిన భారత విద్యార్థులు. ఉన్నత చదువులకు అమెరికా వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది తగ్గింది. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 64,008 మంది విద్యార్థులకు F1 వీసాలు జారీ అయ్యాయి. కోవిడ్ తర్వాత భారత విద్యార్థులకు ఈ స్థాయిలో వీసాలు తగ్గడం ఇదే తొలిసారి. అటు చైనా నుంచి కూడా 8% తగ్గుదల కనిపించింది.